హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ 5 to 6 మంత్స్. నాకైతే ఎక్సైటింగ్‌గా ఉంది ఈ వీడియోతో కమ్‌బ్యాక్ ఇవ్వడం. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతది అనుకుంటున్నా. నన్ను ఫస్ట్ లాగే మీరందరూ ఎక్సైటింగ్‌గా వెయిట్ చేసేవాళ్ళు, పర్సనల్‌గా వచ్చి నన్ను చెక్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేశాము. ఉన్నాను గూడా. సో, ఇక్కడైతే కొంచెం వీడియో ఎడిటింగ్, పోస్టింగ్‌కి అసలు టైం ఉండేది కాదు. ఆఫ్టర్ 2 కిడ్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ రొటీన్స్ లాగే ఉన్నాయి. ఐరాతో అయితే ఛానెల్ పెట్టిన కొత్తలో అన్నీ మేనేజబుల్‌గా ఉండే. రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరితో అస్సలు అవ్వట్లేదు. సో, అందుకనే కొంచెం స్లోగా స్టార్ట్ చేద్దామని అనుకోకుండా వచ్చిన బ్రేక్‌ని అలాగే తీసుకున్నాం. ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాం. 'అహాన్ అన్నప్రాసన'. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మైల్‌స్టోన్. మీ అందరికీ నచ్చుతుంది గూడా. అహాన్ అన్నప్రాసన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో నేను సంక్రాంతికి వేసిన బ్యాక్ డ్రాప్ ఇంకా తీయలేదు. అది తీస్తే తప్ప అన్నప్రాసన డెకోర్ అయితే చేయలేం. సో అహాన్ ఇప్పుడు పడుకున్నాడు. ఫాస్ట్గా బ్యాక్ డ్రాప్ తీసేసి నేను ఏదైతే డిజైన్ చేశానో అవి వేస్తూ ఉందాం. ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. టుడే ఈజ్ అహాన్స్ అన్నప్రాసన. అహాన్కి అన్నప్రాసన చేయబోతున్నాము. సో ఇంకో 3 డేస్లో 6 మంత్స్ కంప్లీట్ అవ్వబోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం. కొంతమంది బాయ్స్కి వచ్చేసి 8th మంత్లో చేస్తారు. మేమైతే 6th మంత్ కంప్లీట్ అయ్యేలోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఐరాకైతే 5 మంత్స్ 5 డేస్కి చేసాము. వీటికి కొంచెం ఒక 25 డేస్ అలా లేట్ అనమాట ఇప్పుడు. సో ఈరోజు ఇంట్లో నార్మల్గా సింపుల్గా బ్యాక్ డ్రాప్ వేసాము. సో వీటి ఇప్పుడు పడుకోబెట్టేసి లేచిన తర్వాత రెడీ చేపించేసి ఇంకా అన్నప్రాసన చేస్తే అట్లీస్ట్ ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వీడికి ఆల్మోస్ట్ 20 డేస్ లేట్ అయిపోయిందని ఫీల్ అయిపోతున్నా కానీ అందరు ఇట్స్ ఓకే అంటున్నారు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ నుంచి కొంచెం కొంచెం ఫ్రూట్స్ అట్లా పెట్టచ్చు రేపటి నుంచి అట్లా. ఈరోజు అయితే జస్ట్ ఏం ఎక్కువ పెట్టకుండా కిడ్స్ ఫ్రెండ్లీ పరమాన్నం చేయబోతున్నా. మొన్నటి నుండి చూస్తున్నాను అనమాట. ఐరా టైంలో ఎట్లా చేశాను ఏంటి అని పాత వీడియోస్ అన్నీ చూసుకుంటున్నాను. సో ఫార్ములాతో కానీ బ్రెస్ట్ మిల్క్తో కానీ అన్నంలో కలిపి స్వీట్నెస్ కోసం బనానా కానీ ఖర్జూరం కానీ కలపాలి. బట్ నో షుగర్స్, నో ఘీ, నో హనీ ఫర్ షూర్. అది అయితే ఇప్పుడు ఈ జనరేషన్కి అస్సలు ఇవ్వకూడదంట. అహాన్ ఫుడ్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. హోప్ఫుల్లీ తను ఐరా లాగా ఫుడ్ అంటే పిక్కీగా ఉండకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి. హాయ్, సే హాయ్ టు ఎవ్రీవన్. అన్నం పెడతావా అహాన్కి? అన్నం పెట్టేప్పుడే బాతింగ్ వచ్చేసి అహాన్‌కి, ఐరాకు పుట్టినప్పటి నుంచి మ్యాక్స్ నరేషే చేపిస్తారు. అప్పుడప్పుడు కుదరనప్పుడు నేను చేపిస్తా. సో, ఇక్కడ స్టాక్ చేసిన మిల్క్ ఉండే. అవి నేను బాతింగ్ కోసం కొన్ని యూజ్ చేసేదాన్ని. ఎక్స్‌పైరీ అయినవి కూడా పడేయకుండా సెపరేట్‌గా పెట్టుకొని అలా. సో, అవి మనకి స్కిన్‌కి చాలా హెల్ప్ అవుతాయి. బాగా సెన్సిటివ్ స్కిన్ అనమాట అహాన్‌కైతే. సో, ఇప్పుడు రోజ్ పెటల్స్ వేసినా కూడా లాస్ట్‌లో అయితే రెడ్డిష్ అయింది. అది కొద్దిసేపే అనుకున్నాం కానీ ఈవెన్ అవి కూడా ఎఫెక్ట్ అయినాయి. అంత సెన్సిటివ్ అనమాట. సో, ఫస్ట్ అసలు వాటర్‌లో కాళ్ళు కొట్టలేదు. బయట ఫుల్ చలిగా ఉంది. జాన్‌లోనే కాబట్టి సో, ఇంకా బయట ఇలాంటివి చేయలేము. ఇంట్లోనే చేద్దామని చేస్తే ఇంట్లో మొత్తం డబల్ డబల్ పనయింది. ఫ్లోర్ మొత్తం వాటరే అయిందనమాట. బట్ చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ కిచెన్లో ఈ కార్నర్కి అన్నపూర్ణదేవి విగ్రహం ఉంటుంది. ఇది ఐరా టైంలో పెట్టా. సో కిచెన్లో పెట్టుకొని రోజు ఇక్కడ ఒక దేవుడు ఉంటుంది అనే ఫీలింగ్ బాగుంటుంది నాకు. కిచెన్ దగ్గర అన్నపూర్ణదేవి పెట్టాలని. సో ఇది ఇక్కడే స్టోర్లో దొరికితే ఇలా పెట్టేసి దీనిపైన ఉండేది. బట్ ఇప్పుడు అంతా క్లీనప్ చేసేసి పూజలో పెడదామని అనుకుంటున్నా. సో ఇక్కడ ఇంకేంటంటే ఆల్రెడీ నేను బ్యాక్ డ్రాప్ పెట్టాను. 2 బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. ఒకటి ఈవెంట్ జరిగేటప్పుడు, ఇదేమో నార్మల్గా అన్నం తినిపించేటప్పుడు పూజ అయ్యేటప్పుడు అని. సింపుల్ అండ్ బాగుంది కదా. అండ్ ఇంతకంటే ఎక్కువ ఈ రూమ్లో ఏం చేయలేకపోతున్నాను. ఇంకో బ్యాక్ డ్రాప్ ఉంది, 3D లాగా పెడదాం అనుకున్నా. బట్ తర్వాత చూడాలి. డెకోర్ అంటే చాలా ఎక్కువ చేసేసి హెవీగా అట్లా ఉండాలనుకోలేదు. సంథింగ్ యూనిక్ అండ్ సింపుల్, ఎలిగెంట్‌గా ఉండాలనుకున్నా. సో, అలాగే కస్టమైజేషన్ నా ఓన్‌గా చేసేసుకొని ప్రింట్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ మీద. సో, ఇంకా మనం ఎవ్రీ పూజకైతే చేస్తాం కదా! ఇంట్లో పూజ సామాన్లు, స్టవ్ దగ్గర అంతా క్లీనప్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టడానికి అదంతా రెడీ చేస్తున్నా మార్నింగే. బట్ ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ ఆఫ్ ది మైండ్‌లో ఏం ఆలోచిస్తున్నాను అంటే, ఐరా అయితే కొంచెం ఫుడ్ దగ్గర సతాయిస్తది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంతా గుడ్డే ఉన్నా గానీ ఫుడ్ దగ్గర కొంచెమే తింటది. ఎక్కువ టైం తీసుకుంటది. కొంచెం పిక్కీ ఈటర్ అనమాట. సో, అలా మాత్రం అవ్వద్దు అని చెప్పేసి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి అనుకుంటున్నా. హోప్ ఫర్ ద బెస్ట్. ఏం జరుగుతదో చెప్పలేం కదా! వీడెలా ఉంటాడో. సో, ఇంకా ఐరాని స్కూల్‌కి పంపలేదు. బ్రేక్‌ఫాస్ట్
బ్రేక్‌ఫాస్ట్ అయితే చేపిస్తున్నాననమాట. కొంచెం తనేమైనా తింటేనే నాకు పీస్‌ఫుల్‌గా ఉంటది. అండ్ దట్ టూ అహాన్ పుట్టినప్పటి నుండి ఐరా ఫుడ్ దగ్గర ఇంక అస్సలు టైం ఇవ్వడం కుదరలేదనమాట. ఇంకా సన్నగా అయిపోయింది. సో, ఇంకా ఇక్కడ నేను గూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాను. ఫీడింగ్ టైంలో నేను ఐరాకి టైంలో ఫాస్టింగ్‌లున్నట్టు అవంతా ఇగ్నోర్ చేసేసాననమాట. ఫస్ట్ తినడానికే ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎంత వెయిట్ పుట్టానైనా సరే గానీ పర్వాలేదు తర్వాతైనా తగ్గొచ్చు అని జెప్పేసి. సో, ఇంకా తినేసి హ్యాపీగా పూజ గూడా అయిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు చేద్దామనుకున్నాం. సో, ఇంకా ఎక్కడుంటే అక్కడ అహాన్ని తీసుకొచ్చి వాడికి కావాల్సిన టాయ్స్ పెడుతూ, వాడికి కంఫర్ట్ ఇస్తూనే నేను పని జేసుకుంటున్నాననమాట. వాడిని ఏమి ఇబ్బంది పెట్టట్లేదిక్కడ. సో, నిద్ర టైం అయింది. నేను పూజవి సెట్ చేస్తూ ఉండగా స్వింగ్‌లో వేశాననమాట. పూజవి రెడీ చేస్తున్నానిక్కడ. పూజకంతా రెడీ చేసేసాను. ఆహాన్ ఇప్పుడే పడుకొని లేచాడు. సో ఇక్కడైతే ఇలా వినాయకుడు అండ్ అన్నప్రాసన చేయడానికి మెయిన్ అన్నపూర్ణాదేవి పెట్టాను. ఐరా టైంలో తీసుకున్నది. ఇక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టాను కదా, అది వేడుక జరిగేటప్పుడు పెడదామని అనుకుంటున్నా. సో ఫైనల్గా చాలా బాగుంది. సింపుల్ అండ్ యునిక్గా కొత్తగా ఉంది. సో ఇంకా ఇక్కడ పూజ కూడా అయిపోయింది. వంట ఏమి ఎక్కువ పెట్టుకోవట్లేదు ఈరోజు. కార్డ్స్ కూడా అన్ని రెడీ పెట్టేసిన. అక్కడ చూసారంటే అహాన్ డ్రెస్, ఐరా డ్రెస్ అన్నీ తీసి రెడీగా పెడుతున్నాననమాట. ఇంకా అహాన్‌కి ఏంటంటే లాస్ట్‌లో వేద్దామని అనుకున్నాము. ఇది ఐరాకి మార్నింగ్ పూజ జరిగేటప్పుడు వేయడానికి. అలాగే ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నా. వీటన్నిటి సోర్సెస్ ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను రీసెంట్‌గానే. అహాన్‌కొచ్చేసి ఇక్కడ బనానా, బ్రెస్ట్ మిల్క్ అండ్ కొంచెం రైస్ కలిపి చేద్దామని అనుకుంటున్నాననమాట. అండ్ కౌ మిల్క్ ఇప్పుడే ఇవ్వకూడదు కాబట్టి ఐరా అయితే రెడీ అయిపోయింది. సో, మంచిగా క్యూట్‌గా అనిపించింది ఇట్లా రెడీ అయిన తర్వాత. అహాన్ని ఇంక రెడీ చేయొద్దు ఇప్పుడే అనని చెప్పాడు. మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సెట్ అన్న తర్వాత అప్పుడు రెడీ చేస్తాం డ్రెస్ వేసి. కానీ స్టిల్ లాస్ట్‌లో అయితే పాలు తాగిపిచ్చేసరికి మొత్తం వామిటింగ్ అయింది. యాక్చువల్ డ్రెస్ మీదనే. పాపం ఐరా హెల్ప్ చేసిందనమాట. నేనిక్కడ అన్నీ రెడీ చేస్తూ ఉండగా ఐరా కెమెరా ఆన్ చేసేసి ఏదేదో చేసేస్తుంది. ఇదంతా ఎడిట్ చేసేటప్పుడు ఓహ్ మై గాడ్! ఇదంతా జరిగిందా అనిపించింది ఇందాక. సో, ఇంకా ఇక్కడ ఐరా పాస్‌పోర్ట్ ఫోటో, అహాన్ పాస్‌పోర్ట్ ఫోటో రీసెంట్‌గా అంటే ఆ టైంలో తను శాంత దగ్గర దిగిన ఫోటో అవన్నీ చూపిస్తుందనమాట. సో, నాకు చాలా క్యూట్ అనిపించింది. సో, ఇంకా 2 బ్యాక్ డ్రాప్స్ అట్లా సైడ్ బై సైడ్ పెట్టేసుకున్నాం. ఒకటి పూజ జరిగేటప్పుడు, ఒకటి ఈవినింగ్ అన్నీ పట్టుకోవడానికి పెట్టినప్పుడు జరిపేద్దామని హ్యాండీగా పెట్టేశాను. సో, అప్పటికి అహాన్ డ్రెస్ తడిచిపోయింది. ఐరా హెల్ప్ చేసేస్తుందనమాట. పూజ అయితే మేమే చేస్తున్నాం ఇంట్లో. సో, ఇంతకుముందు ఐరా టైంలో అయితే పంతుల్ని పిలిపిచ్చాము పూజారి గారిని. బట్ ఇప్పుడైతే ఇంకా పిలిపించలేదు. సింపుల్‌గా ఇంట్లోనే అన్నపూర్ణ అష్టకము, వినాయకుడి పూజ అవన్నీ చేస్తాం కాబట్టి అవన్నీ చేసేసుకున్నా. సో, నా అవుట్‌ఫిట్స్ అహాన్ అవుట్‌ఫిట్ అన్నీ ఎవ్రీథింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఉన్నాయి. నా బ్లౌజ్‌కి సంథింగ్ స్పెషల్‌గా ఉండేలాగా ఇలా కృష్ణుడిది నేను పెయింటింగ్ చేయించుకున్నాననమాట. సో, చాలా చాలా బావుంది. క్యూట్‌గా అనిపించింది. అండ్ ఎక్కువ ఏం రెడీ అవ్వలేదు. అంటే ఫీడింగ్స్ మధ్యలో ఇవన్నీ చేసుకోవడమే ఎక్కువ అనిపిస్తుంది. అండ్ 1 కిడ్ ఉన్నప్పుడు కొంచెం సింపుల్ అనిపించింది కానీ, ఇప్పుడు ఐరాని కూడా చూసుకోవాలి కాబట్టి కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుందనమాట. సో, ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ చూసారా? బాపు బొమ్మ థీమ్ డ్రెస్. వెనకాల వాళ్ళ మమ్మీ ఈజ్ హోల్డింగ్ హిమ్, ఐరా అక్క ఈజ్ ప్లేయింగ్ విత్ హిమ్. చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తున్నట్టుగా థీమ్ ఇది. సో అందుకనే బ్యాక్ డ్రాప్ అది చిన్నది, అది కూడా చేపించాను. సో ఇప్పుడు వేడుక ఉంటుంది కదా, అది మాత్రం ఈ బ్యాక్ డ్రాప్ ముందు చేపిద్దామని. సో గ్రీన్లో మా వాడు అద్దరిపోతున్నాడు కదా. నో దిష్టి ప్లీజ్. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఫింగర్స్ క్రాస్డ్. వీడు పిక్కి ఈటర్ అస్సలు అవ్వద్దు లైక్ ఐరా లాగా. మేనిఫెస్టింగ్ హీఈస్ ఏ గుడ్ ఈటర్. టు బీ హానెస్ట్ దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ ఫీలింగ్ అనమాట. అంటే ఎవ్రీ మామ్‌కి అలాగే ఉంటది. భయం గూడా ఉంటది. దట్ టూ 1 కిడ్‌ని అలా చూసిన తర్వాత అందరేమో ఒకరు అలా ఉంటారు, ఒకరు ఇలా ఉంటారంటారు. యాజ్ ఆఫ్ నౌ మేము 3 మెంబర్స్ పెట్టినప్పుడు ఇది ఫస్ట్ టైమ్ సాలిడ్స్ పెట్టడం కాబట్టి బాగానే యాక్సెప్ట్ చేశాడు. అది చిన్న చిన్న క్వాంటిటీ కాబట్టి. అండ్ దట్ టూ అందులో బ్రెస్ట్ మిల్క్ కూడా ఉంది. పెద్ద టేస్ట్ కూడా వాడికి రెగ్యులర్‌గా పాలు తాగిన టేస్టే వస్తది కదా! సో, నేను బనానా అండ్ అన్నం, కొంచెం మిల్క్ అవి కలిపాను అంతే.
దాన్ని కొంచెం మిక్సీ చేశాను. యాక్చువల్‌గా మిక్సీకి గూడా వేయొద్దు కానీ కొంచెం స్మూత్‌గా ఉంటుందని చెప్పేసి అలా వేశాననమాట. సో, ఇంకా అందరం ఒక్కొక్కసారి అలా పెట్టిన తర్వాత అన్నప్రాసన మనకు మెయిన్ సెరమనీ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి ఇంక అన్నీ పెట్టొచ్చు. అప్పటికే కొంచెం లేట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే అని చాలామంది చెప్పారు. బాయ్ కిడ్స్‌కి కొంచెం డైజెషన్ కెపాసిటీ అనేది తక్కువ కంపారిటివ్‌లీ గర్ల్స్‌తో. సో, అందుకే కొంచెం లేటే చేయాలి. కొంతమంది ఫ్యామిలీస్‌లో అయితే ఆఫ్టర్ 7 మంత్స్, 9 మంత్స్ కూడా ఉంటదంట. సో, ఇంకా నాకు అంత లేట్ చేయడం కూడా ఇష్టం లేదు. అప్పటికే అసలు ఏ ఫ్రూట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఇంతకుముందు ఐరాకైతే ముందే ఫ్రూట్స్ పెట్టమన్నప్పుడు డాక్టర్స్ పెట్టేసిన తర్వాత ఎప్పుడు 5 మంత్స్ 5 డేస్‌కి అప్పుడు ఈవెంట్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు ఈవెంట్ అయ్యేంత వరకు కూడా వీడికి ఏ ఫ్రూట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయలేదనమాట. సో, ఇంకా నాకు లేట్ అని అనిపిచ్చి 3 డేస్‌లో 6 మంత్స్ అయిపోతుందనగా చేశామనమాట. సో, ఇంకా ఈవినింగ్ కోసం మేము కూడా లంచ్ చేసిన తర్వాత ఆహాన్ని ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ అన్నీ సెట్ చేస్తున్నాను. క్రాల్ చేస్తూ అన్నీ పట్టుకోవడానికి. సో, అహాన్ వచ్చేసి ఫోర్త్ మంత్‌కే క్రాలింగ్ స్టార్ట్ చేశాడు. బట్ తర్వాత మేము అమ్మో! అంత చిన్నవాడు స్టమక్ పెయిన్ వస్తది అని చెప్పేసి ఎక్కువ ఎత్తుకొని ఉండేవాళ్ళం. ఫిఫ్త్ మంత్‌లో కొంచెం తగ్గింది. అంటే చేయలేదు ఇంకా. వాడికి క్రాలింగ్ వచ్చినా మేమంత ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇవ్వలేదు. మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేశాడు. 5 మంత్స్ ఎండ్ అవుతున్న టైంకి 6 మంత్స్‌కి పర్వాలేదు. ఇంకొచ్చి పట్టుకుంటాడులే అనిపించింది. నేను అన్నీ సెట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఐరా డాన్సులు చేసుకుంటుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ అరేంజ్ చేసి పెట్టాను గానీ వి కుడెంట్ సెలబ్రేట్ విత్ సింగిల్ గెస్ట్ కూడా. అంటే ఎవరిని పిలుచుకోలేదు. అలా సింపుల్‌గా అయిపోగొట్టేసాము. బట్ అన్నీ తెప్పించి పెట్టుకున్నాననమాట. వి డోంట్ నో ఎంతమందిని పిలుచుకుంటానేమో అని. బట్ ఒక్కరిని కూడా పిలుచుకోకుండా మేము నలుగురమే సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ ఇట్స్ ఓకే సమ్‌టైమ్స్ అలాగే అవుద్ది. మోస్ట్‌లీ ఆఫ్టర్ 2 కిడ్స్ అని నేను అనుకుంటున్నాను. కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆల్రెడీ మీరన్నీ ఫేస్ చేసిన వాళ్ళుంటే మాత్రం నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్‌గా, ధైర్యంగా ఉంటదనమాట. సో, ఇది ఫైనల్ సెటప్. ఇంకా వాడిని తీసుకొచ్చేద్దాము. ఈ కార్డ్స్ రీసెంట్గా ఇండియా నుండి వచ్చిన కొరియర్లో తయారు చేపించి తెప్పించాను. సో ఇవైతే జనరల్గా అందరి దగ్గర దొరుకుతాయి. బట్ అహాన్ మైల్ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి మాత్రము కొంచెం నేమ్ కస్టమైజేషన్ చేపించి చేయాల్సి వచ్చింది. ఐరాకి అన్ని తెలుగు మంత్స్ అని, తెలుగు మైల్ స్టోన్స్ అని నేనే ఇంట్లో కూర్చొని చేసేదాన్ని. ఇవన్నీ ఇప్పుడు ఈసారి మాత్రం రెడీమేడ్గా తీసుకున్నాను. ఇదొచ్చేసి బాపు బొమ్మ థీమ్. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే ఇండియా వచ్చినప్పుడు డెకోర్ పేజెస్‌లో చూసి నేను ఇంకా చాలా నచ్చి అది తెచ్చేసుకున్నా. ఫైనల్‌గా అన్నీ అరేంజ్ చేసేసామనమాట. వాడికి ప్రాపర్‌గా టైమింగ్స్, ఫీడింగ్ ఎవ్రీథింగ్ అయ్యాక గ్యాప్స్‌లలో మాత్రమే ఇవి చేస్తున్నాం. ఇంకా అందులో ప్లస్ డెకోర్ మనమే, ఫోటోగ్రఫీ మనమే అంటే కొంచెం హెక్టిక్. అందుకే గెస్ట్‌లనేం పెట్టుకోలేదు. క్లమ్జీగా అవుద్ది అండ్ వచ్చిన వాళ్ళని కూడా నేను సరిగ్గా చూసుకోలేనేమో అని భయం. అండ్ ఇంకా ఇదంతా ఇట్లా అయిపోయింది. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ మెమొరీ టు హిమ్ ఇన్ ఫ్యూచర్. హోప్ సో. ఐరాకి గూడా ఇలాగే మంచిగా జరిగింది. అలాగే అహాన్ కూడా ఏవైతే జరిగాయో అవన్నీ చేయాలి అనే ఏదో కాంపిటీషన్, ఏదో కంపారిజన్ లాగా కాకుండా ఎంత కుదిరితే అంత చేస్తున్నాను. మాక్సిమం సెకండ్ కిడ్‌కి ఇంక కొంచెం తక్కువే అవుద్ది. ఐరాతో కంపేర్ చేస్తే నేను ఐయామ్ నాట్ ఏబుల్ టు డూ మచ్ థింగ్స్ టు అహాన్ అనిపిస్తది. ఫోటో షూట్స్ స్పెషల్లీ అస్సలొకటి కూడా చేయట్లేదు. సో, ఇంకా ఇలాంటి మైల్‌స్టోన్స్ అయినా చేయాలి. 6 మంత్స్ బర్త్‌డే ఈజ్ ఈక్వల్ టు అన్నప్రాసనని ఇంకా ఇది ఇలా మంచిగా సెలబ్రేట్ చేసేసి వాడికి ఫ్యూచర్‌లో చూసుకోవడానికి బావుంటుంది. నా సీమంతం ఫస్ట్ టైమ్ సీమంతం టైంలో అమ్మాయి, అబ్బాయి పంపించారు. అప్పుడు జెండర్ తెలీదనమాట తయారు చేసుకుంటున్నప్పుడు. సో, అది ఇక్కడ యూజ్ అవుతుందనమాట ఫైనల్లీ. ఆ ఇరాని రిప్రజెంట్ చేస్తూ కూడా నేను అన్ని అమ్మాయి బొమ్మలు కూడా పెట్టేదాన్ని. ఎందుకంటే అహాన్ పక్కన అక్క కూడా ఉంటుంది అని చెప్పేసి నామకరణం కూడా అలాంటి థీమ్‌తోనే చేసుకున్నాను. మా తమ్ముడి నామకరణం అన్నట్టుగా అలా. సో, దిస్ ఈస్ ద బాపు బొమ్మ థీమ్. సక్సెస్‌ఫుల్‌గా మంచిగా డెకోర్ ఎవ్రీథింగ్ అన్నీ బాగొచ్చాయి. వాడి అవుట్‌ఫిట్ కూడా సూపర్ క్యూట్‌గా ఉండే. మంచిగా ఫాస్ట్‌గా వచ్చి అన్నీ తీసేసుకుంటాడు అని అనుకున్నాము. బట్ కొంచెం సేపు వెయిట్ చేపిచ్చాడు. అది కదా మ్యాజిక్. అప్పట్లో ఐరా అయితే ఇంక అప్పటికి అంత ఫాస్ట్‌గా కూడా క్రాల్ చేసేది కాదు. మేము కొంచెం బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తే వెళ్ళేది. వీడు మాత్రం అప్పటికే క్రాలింగ్‌లో కొంచెం ఎక్స్‌పర్ట్ అయిపోయాడు కాబట్టి ఆహ్, వెయిట్ చేస్తున్నాం తొందరగా అయిపోతదని. అప్పటికే స్లీపీ అయిపోయింది ఐరా. టైర్డ్ కూడా అయిపోయింది. ఐరా ఈవినింగ్ వేసుకున్న డ్రెస్ చూసారా? ఫస్ట్‌లో నేను పెయింటింగ్ ప్యాచ్ అది వేస్తున్నది అదనమాట. ఫైనల్లీ మహాన్ బేటాది అన్నప్రాసన అయిపోయింది. ఇంకా రేపటి నుండి ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇది ఒక పెద్ద టాస్క్ అనిపించింది. 1 వీక్ అలా డిలే అవుతూ ఇంకా 3 days లో 7th మంత్ స్టార్ట్ అవబోతుంది. అడిగితే వేరే వాళ్ళని 9 months లో చేయొచ్చు అని కూడా చెప్పారనమాట. అంత దూరం ఎందుకు అని చెప్పేసి ఎంత క్రిటికల్ గా ఉన్నా ఈరోజు
కంప్లీట్ చేసేసాము. ఐరా స్కూల్కి వెళ్ళలేదు, ఇంకా హ్యాపీగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. అప్‌కమింగ్ వీడియోస్‌లో అహాన్ ఎలా తింటున్నాడు, ఏమేమి ఇంట్రొడ్యూస్ చేశాను, ఏమేమి అవాయిడ్ చేశాను, ఎందులో సక్సెస్ అయ్యాము, ఎందులో తను అంటే తినలేకపోతున్నాడు. సో, అవన్నీ నేను ఒక మంచి వీడియో చేయాలని అనుకుంటున్నాను. యాస్ ఆఫ్ నౌ వి ఆర్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. ఐరాస్ మైల్‌స్టోన్ బర్త్‌డే ఎవ్రీథింగ్. సో, మెయిన్ 2, 3 వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత వి విల్ గెట్ ఆన్ ట్రాక్ అన్నట్టు. వీడైతే ఫస్ట్ అన్నం పట్టుకున్నాడు. ఐరా కూడా సేమ్ అన్నమే పట్టుకుంది. అదే ఫుల్ భయమేసింది. ఐరా అన్నమే పట్టుకుంది, ఏం తినేది కదా! వీడెలా చేస్తాడో చూడాలి అని అనుకున్నాం. బట్ వి కాంట్ ఈవెన్ కంపేర్ అండ్ ఇమాజిన్ వన్ కిడ్ టు వన్ కిడ్ ఈస్ డిఫరెంట్ ఇన్ సేమ్ ఫ్యామిలీ. సో, అలాగే నాకు చాలా చేంజెస్, చాలా డిఫరెంట్ కనిపిస్తుంటాయి. హోప్ సో వీడు తింటాడు అని అనుకుంటున్నాను. సో, తర్వాత రిమైనింగ్ ఐటెమ్స్ అన్నీ టచ్ చేపిచ్చాం. అలా బ్యూటిఫుల్‌గా అన్నప్రాసన సెరమనీ అయితే అయ్యిందనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా సోర్సెస్ వాటి లింక్స్ కావాలంటే యూ కెన్ చెక్ ఔట్ మై ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫాలో మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్సో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. సో, ఇంకా మీకెలాంటి వీడియోస్ నేను చేయాలి అని ఏమైనా మీకు సజెషన్స్ నాకు ఇవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో పోస్ట్ చేశాను కదా! వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్. అలాగే అహాన్‌కి మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే యూ కెన్ చెక్ ఔట్ మై ఓల్డ్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.